ఉదయకాలమున ఏకీభవించిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈరోజు వర్తమాన అంశము, ఎలా మౌనంగా ఉంటావు? తాను కలిగి ఉన్న వ్యాధిని బట్టి అన్ని ప్రయత్నాలు చేసి చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళి విసిగిపోయిన ఒక వ్యక్తి ఎవరో ఒక మాట చెప్పారు. అయ్యా, ఫలానా వైద్యుని దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి, ఆయన బాగా చూస్తారని. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి చూపించుకుంటే నిజంగానే ఒక వారం రోజుల్లో తాను ఎంతో కాలంగా కలిగి ఉన్న రోగం నుంచి విడుదల పొందాలనుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న, బాగుపడిన వ్యక్తి ఆ వైద్యుని గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండగలడంటారా? తన వలె అదే రోగంతో అల్లాడిపోతున్న వారికి, ఇదిగో ఫలానా వైద్యుని దగ్గరకు వెళ్ళండి, ఆయన ఖచ్చితంగా మంచి మందులు ఇస్తాడు, నాకు ఇదే రోగం చాలా సంవత్సరాలుగా ఉంది, కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతమైన మందులు కూడా ఇచ్చాడు, ఒక వారం రోజుల్లో మొత్తం తగ్గిపోయింది అని చెప్తాడు కదా. అంతెందుకు, మనలో చాలామందికి జుట్టు రాలిపోతుంటుంది. ఒకవేళ మీ జుట్టు రాలుతున్నట్లయితే ఎవరో మీకు ఒక సలహా ఇచ్చారు, మీరు ఫలానా నూనె రాసి చూడండి, మీ జుట్టు రాలటం మానుతుంది అని చెప్తే మీరు నిజమే అని ఆ నూనె కొని వాడటం మొదలుపెట్టారు. ఆ నూనె రాసినప్పుడు మీ జుట్టు రాలటం మానేసినట్లయితే, ఇప్పుడు జుట్టు రాలే ఒక స్నేహితుడు మిమ్మల్ని కలిస్తే మీరు ఆ నూనెను పరిచయం చేయకుండా ఉండగలరా? అనగా, మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యాన్ని ఒక 10 మందికైనా తెలియచేయకుండా ఉండలేం. శారీరకంగా వ్యాధి గుండా వెళుతున్నప్పుడు మంచి మందులు ఇచ్చి బాగుపరిచిన వైద్యుని మరో 10 మందికి పరిచయం చేయకుండా ఉండలేం. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ప్రాణం విషయములో, లోక సంబంధమైన వాటి విషయములో అంత శ్రద్ధను కనపరుస్తున్నామే, మరి నిత్యము ఉండే ఆత్మ విషయములో ఎందుకు నిర్లక్ష్యం? పాపిష్టి పనుల చేత, పాపిష్టి అలవాటుల చేత నీవు నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ నెమ్మది, సమాధానం, సంతోషం లేకుండా జీవిస్తున్న నీ జీవితంలో దేవుడు గొప్ప మార్పును తీసుకువస్తే, నీ పాపాలను క్షమించి నిన్ను పరిశుద్ధపరిస్తే, దానిని అనుభవపూర్వకంగా తెలుసుకున్న నువ్వు ఎలా మౌనంగా ఉండగలవు? నీ బంధువులు, స్నేహితులు, నీ చుట్టూ ఉన్నవారు నిజదేవుడెవరో తెలియక, సత్యము తెలియక, చీకటిలో సైతాను బంధకములో చిక్కుకొని అశాంతి, అసమాధానంతో జీవిస్తూ చివరికి నరకానికి పరుగులు తీస్తూ ఉండగా, వారిని ఆపి, అయ్యా, నీవు ఈ చీకటిలోనే, ఈ పాపములోనే, ఈ అసమాధానంలోనే జీవించవలసిన అవసరం లేదు. నీవు చేసిన పాపాలను బట్టి నీవు నరకానికి చేరవలసిన అవసరం లేదు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు మన కోసం ఈ భూలోకానికి దిగివచ్చి మన పాపముల నిమిత్తము తన రక్తాన్ని, ప్రాణాన్ని ఇచ్చి మన శిక్ష అంతటిని తానే భరించాడు. తనను అంగీకరిస్తే చాలు, మన పాపములన్నింటినీ క్షమించి మనలని తన కుమారునిగా లేదా కుమార్తెగా చేసుకుని నిత్యము తనతో యుగయుగములు సంతోషముగా జీవించే భాగ్యాన్ని ఇస్తాడు అని రక్షించగలిగిన యేసుని గురించి ఎందుకని ఓ 10 మందికైనా మనం చెప్పలేకపోతున్నాం? ఎందుకని ఈ విషయంలో మౌనంగా ఉంటున్నాం? ఇది మనకు తగునా? నీ జుట్టు రాలిపోతున్నప్పుడు నీవు వాడిన నూనె నీ జుట్టును రాలిపోకుండా చేస్తే ఆ నూనె గురించి చెప్పకుండా ఉండలేవే? రాలిపోయే జుట్టు కంటే రాలిపోయే ఆత్మ విలువైనది కదా. ఒకసారి ఆలోచించు. నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షము. సామెతల గ్రంథం 11:30 వారు మనము చేయనిది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకొననేల, తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పేదము రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 2 రాజుల గ్రంథం 7:9. ఈరోజు వాక్యం ఉన్న మీ కుటుంబములను, మీ జీవితాలను దేవుడు దీవించును గాక. ఆమేన్.